సో ఇంతసేపు మనం మాట్లాడిన దాంట్లో నువ్వు చెప్పింది ఏం కొత్తవి కావు. దాదాపు మేజర్ చంక్ ఆఫ్ హ్యుమానిటీ హ్యావ్ దిస్ ప్రాబ్లం. అంటే ఏవేవో అనుకుంటుంటారు, ఏముండదు అసలు. రాత్రిపూట పోతూ దయ్యం ఉంది అనుకుంటారు, ఏం ఉండదు. అనుకుంటారు, అనుకోవడం వల్ల భయం అవుతుంది. కాకపోతే ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్ని చూసా, ఎవరిని చూసినా, ఐ మీన్ నాకన్నా చిన్న వాళ్ళని చూసినా, ఎవరిని చూసినా వాళ్ళ భయం అనేది కనిపించదు, నా భయం అనేది కనిపిస్తుంది ఎదుటి వ్యక్తులకు. అదే అంటున్నా. దానికి కారణం ఏంది? యు ఆర్ టేకింగ్ ఇట్ సీరియస్లీ. అది సత్యం అనుకుంటున్నావు కాబట్టి అది ప్రస్ఫుటమవుతుంది. ఇప్పుడు మనం నా టాక్స్ ద్వారా నేను ఏం చెప్పాలనుకుంటున్నా, ఉన్నదేదో ఉంది, దాన్ని అంగీకరించు, మిగతాదంతా మన కపోల కల్పననే. ఐ మీన్ అందులో చాలా ఉన్నాయి. ఒక కులం కూడా కల్పననే. మనిషిని చూడు, కులాన్ని వదిలి. కానీ వినడు మనిషి. అట్టెట్లా ఎన్నో ఏళ్ళ నుంచి ఉంది కదా అంటాడు, వాడిని కన్విన్స్ చేయలేం. బట్ సమ్వేర్ ఆర్ అదర్ వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు లైఫ్. మనం జీవితం యొక్క మూలంలోకి తొంగి చూడాలి ఒక ఓపెన్ మైండ్తో కొంతకాలం. అందుకని నీ భయం కనిపిస్తుందంటే కారణం నువ్వు దానికి ఒక ప్రాధాన్యత ఇస్తున్నావు, ఒక ఇన్హిబిషన్ వస్తుంది నీకు. కొత్త ప్రదేశానికి వెళ్ళగానే భయం అవుతుంది అంటే నేను ఒక ప్రశ్న అడుగుతా, కొత్త ప్రదేశం అంటే? కొత్త ప్రదేశం అంటే ఇప్పుడు నాకు తెలియని, నిన్న వచ్చిన ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చిన మిమ్మల్ని మీట్ అవ్వడానికి, సో అది కొత్త ప్రదేశం లాగా అనుకుంటా. అక్కడ ముందుకు వెళ్ళక నువ్వు అనుకోవడం గురించి నేను మాట్లాడట్లేదు. అందుకే ఫస్టే చెప్పిన, అనుకోవడానికి ఏముంది, ఇది పూలి అని నేను అనుకుంటా. అనుకుంటే నాకు భయం అవుతుంది. ఇది కుక్క అని తెలుసుకుంటే భయం లేదు. సో కొత్త ప్రదేశం అని ఎందుకు అనుకుంటున్నాం? మన అజ్ఞానం వల్ల. యాక్చువల్గా నోన్ ప్లేసెస్ అయింది అనుకో, మనకి ఇక్కడ ఇవి ఉంటాయి అని తెలుస్తాయి. సో ఎవరికి ఏం తెలియదు. నువ్వు సరిగ్గా చూడు, ఈ సమస్త బ్రహ్మాండ కోటిలో నీకు పరిచయం ఉన్న 10 వస్తువు 10 మంది మనుషులు తప్ప నీకు మిగతాది ఏది తెలియదు. సో కొత్త ప్రదేశం పాత ప్రదేశం అంతా, ఇప్పుడు నువ్వు కొత్త ప్రదేశం అనుకుంటే భయం వస్తుంది కదా. కొత్త ప్రదేశం అనుకోకు. ఎందుకు అనుకోకూడదు చెప్తాను. ఎందుకు అనుకోవద్దు అంటే, నువ్వు ఎక్కడైతే ప్రదేశం నిలబడ్డావో ఆ భూమి కనెక్టెడ్గా ఉంది కాబట్టి ఇట్స్ నాట్ న్యూ. అట్లా అనుకో. జస్ట్ బౌండరీస్ మారితే, రంగులు మారితే, మనుషుల భాష మారితే కొత్త అనుకోవడానికి ఏమి లేదు. అట్లా అనుకోకూడదు. సో ఎక్కడో ఒక చోట మనం బిగిన్ చేయాలి, నెక్స్ట్ టైం నుంచి దాన్ని ప్రాక్టీస్ చేయాలి. కానీ ద వే ఆఫ్ కమ్యూనికేషన్ అనేది డిఫరెంట్. నేను చెప్తున్నా, డోంట్ కమ్యూనికేట్, బీ సైలెంట్. నిన్న నేను ఇక్కడికి రీచ్ అవ్వాలి ఒక డెస్టినేషన్కి. ఐ మీన్ నేను మిమ్మల్ని కలవడం నా డెస్టినేషన్ నిన్న. కానీ నేను ఒక లొకేషన్ పంపిన దగ్గర ఒక దగ్గర చూపించింది. సో నేను రీచ్ అవ్వలేదు. సో నేను ఫస్ట్ వరీ అయిపోయినా, ఓకే నేను కరెక్టే ఉన్నానా లేనా అని. తర్వాత మళ్ళీ వాట్సాప్లోకి వెళ్ళి డేటా వాట్సాప్లో అనుపమ హోమ్స్ అని వచ్చింది. తర్వాత ఇట్లా అని వస్తుంటే ఈ వైకుంఠ ద్వారం ఉంది కదా, అందులో నుంచి వే చూపిస్తుంది. తర్వాత ఒక కన్ను కనిపిస్తే అని అడిగితే లేదు అని అన్నారు. ఈ పార్క్ చూస్తుంటే సడన్గా మనం పెట్టిన పాండ్ గుర్తుకొచ్చింది. సో వచ్చి చూసా, ఓకే పాండ్ ఉందని అంటే అన్న పెట్టింది ఇక్కడనే ఉంటుంది అన్నట్టు ఇంకా మళ్ళీ కాల్ చేశా. సో అప్పటి వరకు నాకు ఫస్ట్ థాట్ అలా రావట్లేదు, టైం తీసుకుంటుంది. అది పూర్వాగ్రహం అబ్బా, నీ మైండ్ అలా ఉంది కాబట్టి అలాగే ఆలోచిస్తుంది. అదొక ప్యాటర్న్లో, ఒక లూప్లో ఉంది అది. కానీ అప్పటి వరకు నేను వరీ అయినా కదా, ఆ 10 minutes 15 minutes నేను అంటున్నది, అది వరీ అయ్యావు అవగాహన లేని కారణంగా. దాన్ని ఏం గంభీరతనివ్వకు. ఇట్స్ ఓకే. వరీ అయితే ఏమైందంట, వాట్ నెక్స్ట్? ఇది గుర్తించు, వరీ అవుతున్నా, అనవసరంగా వరీ అవుతున్నా అని తెలుసుకోవడమే రియలైజేషన్. ఇది ఎలా ఉందంటే, ఓ గురువు గారికి ఒక శిష్యుడు చెప్పాడంట, చీకటిలో నడుచుకుంటూ పోతున్నా, ఉదయం నడుచుకుంటూ పోయినా ఇంతే, రాత్రి నడుచుకుంటూ పోయినా ఇంతే, తెలుస్తుంది గురూజీ. కానీ చీకటిలో భయపడకూడదని తెలుసు నాకు, అయినా ఈ క్షణం భయం వేస్తుంది. ఇది అబద్ధం అని తెలుసు, స్టిల్ ఇంకా ఏదో అర్థం చేసుకోవాల్సి ఉండిపోయి అది నాకు భయాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఆ గురువు చెప్పాడంట, దిస్ ఈజ్ ద రైట్ అప్రోచ్. భయపడకూడదని తెలుసు నీకు, కానీ పూర్వాగ్రహం వల్ల కొన్ని భయాలు. అందుకని ప్రతిదాన్ని తప్పొప్పుల చట్టంలో ఇరికియకు. ఇలాగే ఎందుకని ప్రశ్నించకు.
జరిగింది, దాన్ని అంగీకరించు ఫస్ట్. నెక్స్ట్ జరగకుండా ఎలా చేయాలో ఆలోచిద్దాం. యాక్చువల్ ఒక ప్రాబ్లం ఉందనంటే నేను ఎస్కేపిస్ట్ లాగా అయిపోతున్నా. ఐ మీన్ ఒక ఇంటర్వ్యూ ఉంది, నాకు జాబ్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్. ఆ జాబ్కి వెళ్ళాలని అంటే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి. కానీ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలని అన్నా కూడా ఒక్కొక్కసారి ఆ భయంకి ఇంకా ఏదో ఒక సాకి చెప్పుకుంటున్నా. నువ్వు ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పినా కోర్లో ఒకటే ఉంది. నీవెవరో, నీ ఎగ్జిస్టెన్షియల్ ట్రుత్ ఏందో తెలియకపోవడం వల్ల ఇవన్నీ వస్తాయి. అది రివీల్ అయ్యే వరకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇది మనం సూపర్ఫిషియల్గా పర్సనల్ డెవలప్మెంట్ చర్చ కాదు. ఇప్పుడు చాలామంది విదేశీయులు రాసే పర్సనల్ డెవలప్మెంట్ మనిషికి సంబంధించిన కొన్ని అవెన్యూస్ని సరిచేసే కార్యక్రమం చేస్తారు. మంచిగా మాట్లాడండి, రీడ్ దిస్ బుక్. హౌ టు బిహేవ్, రీడ్ దిస్ బుక్. హౌ టు క్లీన్ యువర్ రూమ్, రీడ్ దిస్ బుక్. అసలు ఇదంతా అబద్ధం. ఎన్ని సరి చేస్తూ పోతాం? మూలంలో సరి చేసుకోవడమే మన భారతీయత యొక్క గొప్పదనం. అందుకే ఎవడు పట్టించుకోడు దీన్ని. అదేంది, అసలు నీ ఎగ్జిస్టెన్షియల్ ట్రుత్ తెలిస్తే అన్నీ పడిపోతాయి. తెలుసుకోవడానికి సంవత్సరం బట్టని పర్వాలేదు. అదేంది, మన వాళ్ళు అద్భుతం అసలు. అంటే నేను భారతీయం జింగోయిస్టిక్గా మాట్లాడట్లే. ఇక్కడ ఉన్న అండర్స్టాండింగ్ ఎంత ప్రొఫౌండ్ అంటే, అక్కడి నుంచి నేను మాట్లాడుతున్నా, అక్కడి నుంచి నేను ఆపరేట్ చేస్తున్నా, అక్కడి నుంచి నేను కదులుతున్నా కాబట్టి నేను చెప్పగలను. అదేంది, అసలు ఇక్కడ నువ్వు తప్ప ఇవ్వలేడు అంటాడు. ఇప్పుడు ఇది తెలిస్తే ఇంకా భయం ఉందంటవా? ఒకటి, ఇక్కడ నువ్వు తప్ప ఇవ్వలేడు. దీనికి కంప్లీట్ ఆపోజిట్ స్టేట్మెంట్ ఇంకోటి ఇస్తున్నాడు మన వాళ్ళే. ఉన్న వాళ్ళందరూ నీలో భాగమే అన్నారు. ఇప్పుడు రెండు స్టేట్మెంట్స్ ఎంత ఇప్పుడు ఇది ఎట్టుందంటే, ఇక్కడ రెండు ఒక్కటే. ఇక్కడ నీవు తప్ప ఎవరూ లేరంటే, ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ నేను తప్ప ఎవరు లేరంటే మరి నీ చేయింది కదా అన్నాను, అది నీలో భాగం అంట. అట్లా కాదండి, ఓ శత్రువు వచ్చాడు లేకపోతే ఎవడో వచ్చాడు, వాడు వేరే అని చెప్తున్నాడు, మరి అప్పుడు నువ్వు అప్పుడు ఎట్లా అంటే అది నీ ప్రతిబింబం. అదే ప్రతిబింబం, అంతే. మైండ్ సెట్ వేరే, ఐ అగ్రీ. కానీ ఫస్ట్ కోర్లో నిలబడితే నువ్వు ఆపరేట్ చేయగలుగుతావు. యుద్ధానికి వెళ్ళేవాడు భయపడితే వాడు ఏం చేస్తాడు? అందుకే కృష్ణుడు అల్టిమేట్ అసలు చావడం అనేది లేదు. చచ్చేదో నువ్వు చంపలేవు, నువ్వేం చేస్తున్నావు, అంత నేను చేస్తున్నా అంటాడు. సో రకరకాలుగా మనిషికి ఉన్న ఆ కోర్ ఫియర్స్ని ఎట్లా క్లియర్ చేయాలనేది ద రియల్ అండర్స్టాండింగ్ ఆఫ్ స్పిరిచువాలిటీ. పద్యాలు బట్టి కొట్టడము, సూత్రాలు బట్టి కొట్టడము, శ్లోకాల వల్ల వేయడము, భాష లేకపోతే వేషధ, ఇది కానే కాదు. నీకు లోపల 100% తెలిసింది. ఇప్పుడు ఇక్కడ కూర్చుందో నన్ను బాలుని నీలో భాగం అనుకొని కూర్చోవాలి. ఆ థాట్తో రావాలి. ఎట్లా భాగము అంటే దానికి చిన్న చిన్న ఎంక్వైరీస్ చేయాలి. ఇప్పుడు ఆకలి విషయంలో, లేదా మనందరం పీల్చే గాలి ఒకటి కనుక ఏదో ఒక పద్ధతిలో దాన్ని కన్విన్స్ అవ్వాలి. నువ్వు 100% డీపెస్ట్ కోర్లో నువ్వు వెళ్ళి ఎతుకుతా అంటే నీ బ్రెయిన్ స్ట్రక్చర్ పనిచేయదు. కానీ అందరూ నా వాళ్ళు అని మనం నా వాళ్ళు అంది ఎందుకన్నా నేను అసలు అనలేదు. అసలు అది నేను చెప్తే ఇవ్వడు నా వాడు కాదు. అందరు నాలో భాగం అన్న కానీ అందరు నా వాళ్ళు అంది ఎందుకంట? డిఫరెన్స్ ఈ విశ్వం అంతా నాదే కానీ ఆ ఇల్లు నాది కాదు. అందరు నా వాళ్ళు అంది ఎందుకంట? అది మళ్ళీ అజ్ఞానపు చేస్తుంది. భాష సరిగ్గా వాడుతున్నా నేను. అందరు నాలో భాగం అన్నది వేరు, ఇది శరీరం అంతా నాలో భాగం. ఒప్పుకుంటున్నావా? దాంట్లో ఈ వేలు చెడిపోయింది, అది కూడా నాలో భాగం. ఒప్పుకుంటున్నావా? దాన్ని నేను కట్ చేయమంటుంది డాక్టర్కి. నాలో భాగమైన దాన్ని కూడా నేను వదిలేసుకుంటా, లేకపోతే బ్లేడ్ పెట్టి కట్ చేస్తా, లేకపోతే పసుపు పెడతా, దాన్ని నొప్పి వచ్చినట్టు చేస్తా. ఐ కెన్ డూ సంథింగ్. సో నాలో భాగం వేరు, నా వాళ్ళు వేరు. నీ వాడు అన్నప్పుడు మైండ్ సెట్ వచ్చింది, నీలో భాగం అన్నప్పుడు మైండ్ సెట్స్ లేవు. యు ఆర్ టాకింగ్ అబౌట్ ది ఎగ్జిస్టెన్స్. అందుకని నా వాళ్ళు ఇప్పుడు ఎవరో పోతున్నాడు, నా వాడేం కాదు. వాడు ఒకానొక ఎగ్జిస్టెన్షియల్ స్పృతిలో భాగంగా నాలో భాగం వాడు మర్చిపోయింది కాబట్టి వాడికి తెలియదు. అది వాడు సపరేట్ చేసి మాట్లాడతా, నేను సపరేట్ చేసి మాట్లాడతా. బట్ ఐ డోంట్ ఫర్గెట్ దట్ హీ ఈజ్ నాట్ సపరేట్ ఫ్రమ్ మీ. ఈ మూలతత్వాన్ని మర్చిపోకుండా పైన ఆపరేట్ చేస్తా చాలా. అందుకని మీమాంస అవసరం. అంటే ఊరికి అర్థమయ్యే విషయాలు కాదు. సో ఇప్పుడు నీకున్నవన్నీ పోవాలంటే సూపర్ఫిషియల్గా ఇది ఎట్లుందంటే
బ్రాంచెస్ని డీల్ చేస్తూ పోకు, రూట్ కొట్టేయాలి, ఆకులు ఆటోమేటిక్గా పడిపోతాయి అన్నది ఒక పద్ధతి. ఆ రూట్స్లో ఆ రూట్ ఏంది, నీవు సపరేట్ అని కనుకోవడం మానుకో. యు ఆర్ నాట్ సపరేట్ ఫ్రమ్ ఎవ్రీ అదర్, యు ఆర్ ద స్ట్రీమ్ ఆఫ్ హ్యుమానిటీ. ఇది ఎట్లుందంటే ఒక అల నేను సముద్రానికి భిన్నం అనుకుంటే సమస్య వస్తుంది అలకి. సముద్రములోని అల భాగం అన్నది ఇట్స్ నాట్ ఎ ఫిలాసఫీ, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అట్లా ఈ సమస్త మానవ జాతి, సమస్త ప్రాణకోటి యొక్క పరంపరలో నీవు ఒక అలవి. తద్వారా సమ్వేర్ ఈజ్ ఆల్ ఎంటైర్ హ్యుమానిటీ ఈజ్ పార్ట్ ఆఫ్ యూ అన్నది సుస్పష్టం. ఇదేం మాట వరుసకు చెప్తున్నది కాదు. సో ఈ అవగాహన మీద నువ్వు దృష్టి సారించాలి. ఇప్పుడు ఎట్లయితే సైకిల్ నేర్చుకుంటావు, సైకిల్ కొత్తదైనా పాతదైనా, నువ్వు ముసలివాడివైనా యవ్వనంలో ఉన్నా, బ్యాలెన్స్ అన్నది ఇట్స్ బియాండ్ ఆల్ దీస్ థింగ్స్. సైకిల్ అంటే ఏంది, బ్యాలెన్సే. సైకిల్ అంటే కొత్త సైకిల్ పాత సైకిల్ కాదు, నా సైకిల్ నీ సైకిల్, బ్యాలెన్స్. ఇంకా చెప్పాలంటే బ్యాలెన్స్ కంటే ఈక్వలిబ్రియం, అక్కడి నుంచి ఈక్వానిమిటీ, అక్కడి నుంచి తొక్కుతున్నవాడు సైకిల్ మ్యాచ్ అవ్వగానే ట్రాంక్విలిటీ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇదంతా సైకిల్. ఈ 4 ఏవైతున్నాయో బ్యాలెన్స్, ఈక్వానిమిటీ, ఈక్వలిబ్రియం, ట్రాంక్విలిటీ అన్నది సైకిల్కి వర్తిస్తుంది, బైక్కి వర్తిస్తుంది. నువ్వు కట్టబెట్టుకుని నడిస్తే కట్టెకి నీకు మధ్యన వర్తిస్తుంది, నువ్వు ఒక వ్యక్తిని కలిస్తే నీకు ఆ వ్యక్తికి మధ్యన వర్తిస్తుంది. ఇట్ ఈస్ ఆల్వేస్ రిలేటివ్, అది యూనివర్సల్. అది దానికి దేశకాల పరిస్థితులు ఏముండవు. అందుకని యు ఆర్ నాట్ లెర్నింగ్ ద సైకిల్, యు ఆర్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ ద బ్యాలెన్స్. అట్లది చూడడానికి అది ఎవరికి కనబడదు కదా. అందరు సైకిల్ నేర్చుకుంటున్నట్టు కాదు, నేను బ్యాలెన్సింగ్ నేర్చుకుంటున్నాను ఎవరు చెప్పడే. సో నువ్వు జీవితాన్ని పుస్తకం చదువుతున్నా, యు ఆర్ నాట్ ట్రయింగ్ టు రీడ్ ద బుక్. నీలో ఉన్న సంశయాన్ని పోగొట్టుకోవడానికి చదువుతున్నావు. బేసిక్గా సంశయం ఈజ్ ద కీ, నాట్ ద బుక్. సినిమా చూస్తున్నావు, సినిమా చూడట్లేదు, నీలో ఉన్న బోర్డుని పక్కకి జరపడానికి సినిమా చూస్తున్నావు, ఇది చెప్పు. అట్లా నీలో భయము, ఈ అనుకోవడం అంతా వెరీ సూపర్ఫిషియల్. కోర్లో సెటిల్ అవ్వాలి. ఒక వారం రోజులు ఇలా కదిలి చూడు. ఒక ప్రయోగం, ఎవడు నీ సమక్షంలోకి వచ్చినా వాడు నీ యొక్క అంశనే అని తెలుసుకొని కదులు, ట్రై చేయి. చూడ్డానికి ఇది ఒక వేగ్ ఆన్సర్ లాగా ఉంటుంది, బట్ ఇది ఒక్కటే సరైన ఆన్సర్. మిగతావన్నీ అంత అవేర్నెస్ అంటే ఏ గురువు తర్వాత అది అంటే రకరకాల పదాల మాయలో పడి ఒకటేసారి మనం వాటిని సాధించలేము. ఇప్పుడు మీరు చూడమని అన్నారు కదా, చూడడం అంటే ఇప్పుడు నీకు పనికిరాదు. ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఒక గ్రౌండ్ ప్రిపేర్ కావాలి కదా. నువ్వు ఎట్లా చూస్తావు? ఇప్పుడు చేతులు వదిలిపెట్టి తొక్కు సైకిల్ అన్నా, వాడు తొక్కుతున్నాడు నువ్వు తొక్కను, కుదరదు. ఫస్ట్ నీకు సైకిల్ రావాలి కదా, వస్తే తప్ప నువ్వు చేయి వదిలిపెట్టలేవా. అందుకని చూడడం అన్నది నీ యొక్క అల్టిమేట్ రిఫైన్ స్టేట్ని పట్టుకోవడానికి, లేదా నీ కరేజ్ ఉంటే ఏం జరిగినా చూడడం ఎప్పుడన్నా చేయొచ్చు. ఇప్పుడు చూడడం అంటే ఏంది, నీకు ఒక వ్యక్తితో మాట్లాడుతుంటే భయం అవుతుంది, నువ్వు అప్పుడు భయం అవుతుంది అంటలేవు, నేను భయాన్ని చూస్తున్నాను అని చెప్పే ఒక మానసిక సంప్రజ్ఞ స్థితి నీకుంటే యూ కెన్ స్టార్ట్ విట్నెసింగ్ ఫ్రమ్ రైట్ నౌ. నువ్వు దాన్ని ఓన్ చేసుకోకూడదు, అప్పుడు నువ్వు దాంతో ఐడెంటిఫై అవ్వకూడదు. అట్లాంటి స్థితి ఉన్నప్పుడు సాక్షి స్టార్ట్. ఆ స్థితి అంత ఆషమాషి కాదు, ఎక్కడో చోట బెసుకుతుంది. స్లిప్పరీ స్లోప్ అది. ఆ స్థితి రావడానికి ఏం చేసేది లేదు. ఇప్పుడు ఇది చూడు, చూసావా, దీనికి ప్రాక్టీస్ ఏముంది? ఏం లేదు. నెక్స్ట్ ఏంది, ఈ స్తంభం పడిపోయింది, అయ్యో స్తంభం పడిపోయిందన్న చూడడం పోయింది. స్తంభం పడిపోయింది అంతే, అక్కడితో అయిపోయింది చూడడం. అంటే యూఆర్ ఆల్వేస్ లుకింగ్ ఎట్ సంథింగ్ వితౌట్ థింకింగ్ అబౌట్ ఇట్. హఠాత్తుగా మనసు పట్టుకుంటుంది. అందుకే నేను సాక్షి భావన అన్నది ఊరికి ఏదో అందరూ చూడడం అనుకుంటారు. ఒక గంట సేపు చూసి మళ్ళీ తర్వాత నాకు ఫోన్ చేస్తారు. నేను అంటుంది అది 1 సంవత్సరం 2 సంవత్సరాలు కొనసాగాలి. అప్పుడు నీకు తెలుస్తుంది నువ్వు ఇంటర్ఫియర్ అయినా ఇంటర్ఫియర్ కాకపోయినా జరిగేవి జరుగుతున్నాయి, ఒక అవగాహన వస్తుంది. ఈ క్షణం నువ్వు డిసప్పేర్ అయిపోయిన భూమి నుంచి ఏం ఫరక్ పడదని తెలుస్తుంది. ఒక సమస్య నువ్వు సాల్వ్ చేయకపోయినా సాల్వ్ అవుతుంది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అని తెలుస్తుంది. కొన్నిసార్లు నీవే చేసినా నేను చేయడం లేదు, సమస్తం చేస్తుంది ఇది నా నుంచి, ఐఎమ్ ఓన్లీ ఏ విట్నెస్ అని తెలుస్తుంది. ఇవి నీకు టక్కున తెలియవు.
ఫిలాసఫీకి ఇప్పుడు నేను చెప్పింది ఎవడన్నా 4 మాటలు రిపీట్ చేయొచ్చు, బట్ వాడికి తెలియదు అది. దీనికి ఏమైనా ఈ చూడడానికి ఏమైనా టూల్స్ ఉన్నాయా మన దగ్గర? జస్ట్ అసలు దీనికి చూడ్డానికి ఇంకొకటి అతికిచ్చినవా అది మెల్ల వేరే చేయడానికి వెళ్ళిపోతుంది. కళ్ళు మూసావు తెరిచావు చూస్తున్నావు అంతే. దాన్ని చూడగానే నీ మనసులో ఆలోచనలు వస్తే చూడు, దాన్ని కూడా చూడడమే విట్నెస్ అన్నట్టు. దట్ ఇస్ నాట్ దట్. దాన్ని ఎవడని చూస్తాడు? కళ్ళు ఉన్న ప్రతి విధంగా చూస్తాడు. ఆ చూడగానే ఇది మేము నాటిన చెట్టే, అది యాక్చువల్గా ప్రాబ్లం. నువ్వు యాక్చువల్ ఫస్ట్ టైం అవును అక్కడి నుంచి నీ మాయలో పడతావు. నువ్వు ఈ చెట్టు మేము నాటింది మా మమ్మీ తెచ్చింది వెళ్తా. ఫస్ట్ టైం యు ఆర్ వాచింగ్, దాన్ని చూడగానే ఈ ఆలోచనలు వచ్చాయి అని ఈ ఆలోచనలు కూడా చూస్తున్నావు అనమాట. తద్వారా నీ రియల్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ విట్నెసింగ్ అని నీకు ప్రస్ఫుటంగా తెలుస్తుంది. ఎవడు ప్రూవ్ చేయలేడు. ఇప్పుడు ఎవరెవరైతే ఈ మత భావజాలలో ఇరుక్కుంటారో లేకపోతే విదేశీ తత్వాలు ఉంటారో, దే విల్ నెవర్ అండర్స్టాండ్ దిస్. నాదే కదా అంటాడు వాడు, అంత తప్పేం లేదు. అవును మీ అమ్మనే తెప్పించి నువ్వే నాటి నువ్వు మీదే ఫైన్. అలా అనుకోవడం వల్ల నెక్స్ట్ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చింది ఎన్ని కూడా లేదు. అది వాడు రియాలిటీ ఏంది? విట్నెస్లో యు ఆర్ సపరేట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్. నీ మనసు అట్లా ఏకదమ్ కామన్ క్వైట్ అయిపోతుంది. అది నీది కాకుండా పోదు, అది నీ ఆలోచనగానే అని తెలుస్తుంది. ఇఫ్ దెర్ ఈజ్ నో థాట్, అది ఎవరిది? అక్కడ వచ్చి ఆగుతాం బేసికల్గా. అందుకని విట్నెస్ అన్నది ఎవరైనా చేయొచ్చు. ఇది సాధనకు అతీతం అని చెప్తున్నా, నేనే చెప్తున్నా. అంత త్వరగా కాకుండా ఇప్పుడు ఏదన్నా చిన్న చిన్న చోటు ప్రాక్టీస్ చేయాలి. ఏదన్నా నువ్వు అనుకున్నట్టు జరగట్లేదు అనుకో, దాన్ని చూడగలిగే స్థితి ఉందనుకో, విట్నెస్ స్టార్ట్ అయిందని అర్థం. నేను అనుకున్నది ఎందుకు జరగలేదు బాధపడే స్థితిలోకి వచ్చావు, విట్నెస్ పోయిందని అర్థం. విట్నెస్ అంటే ఇది బాగున్నప్పుడు చూసావు, ఇది పడిపోయినప్పుడు చూసావు, అది చెడిపోయినప్పుడు చూసావు, అది డిసప్పియర్ అయినప్పుడు చూసావు. తద్వారా నీ చూసే ఈ మానసిక స్థితిలో ఎలాంటి అలజడి కానీ బ్రేక్ కానీ లేదు. ఇది అట్మోస్ట్ ఇంపార్టెంట్ టు లైఫ్. ఇది తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ ప్రపంచంలో పడు. ఇది పడిపోతే లేపి నిలబెట్టు. చూడ్డానికి అందరు ఎలా ఉంది, అతను పడిపోతే లేపి నిలబెట్టాడు. లేపి నిలబెడుతూ కూడా కర్తాభావన లేకుండా ఒక చూసే చూపు కొనసాగుతుంది. ఇది నువ్వు ప్రూవ్ చేయలేవు, ఓన్లీ నీకు తెలుస్తుంది. లేదా ఆ స్థితి అనుభవించేవాడికి అట్లా ఉన్నవాడు గుర్తుపడతాడు. ఆగిపోతాం మనం పట్టుకుంటాం, నాది నిధులు పట్టుకుంటాం అన్నమాట. అందుకని ఇప్పుడు నీ సమస్య వేరే. ఇప్పుడు నీ సమస్య స్పిరిచువాలిటీ అదంతా అక్కర్లేదు. ఎందుకంటే అనవసర భయాలు చాలా ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు ఒక అడ్రస్ దొరకకపోతే ఆందోళన పడ్డం ఏంటి, ఎవడన్నా ఒక మనిషి వస్తే ఆందోళన పడ్డం ఏంటి, లేదా నువ్వు ఒక మనిషిని అడగకుండా వాడి గురించి ఒకటి అనుకోవడం ఏమిటి, ఇదంతా అనవసరం అని తెలుసుకోవడం ముఖ్యం. ఇలా తెలుసుకుంటాం అనేది ఎక్కడో చోట బిగిన్ చేయాలి. ఎక్కడో చోట బిగిన్. ఇప్పుడు సైకిల్ దొక్కాలంటే ఎట్లా బిగిన్ చేస్తావు? 1000 మంది 1000 రకాలుగా బిగిన్ చేస్తారు. మా ఊర్లో ఒకడు ఉన్నాడు, వాడు సంవత్సరం పాటు సైకిలే దొక్కలే. వాళ్ళు సైకిల్ దొక్కుపోయేటాడు. నువ్వు కొత్త సైకిల్ ఇప్పించుకొని వాడు ఎంతమంది చెప్పినా తొక్కలేదాడు. నేను దొక్కని సైకిల్ నాకు దొబ్బాలని ఉంది. వాడు ఏమో దొబ్బెట్టాడు ఎక్కడికంటే అక్కడికి. అరే సాయిరన్ టాక్ వేసుకుపోయి ఆడుకుందాం అంటే దొబ్బుకుంటూనే వచ్చేటాడు. వాడు ఎన్ని రకాలుగా దొబ్బెట్టాడు సైకిల్ని. వాడు దొబ్బడంలో కమాండ్ సంపాదించినాడు. వెనక జస్ట్ సైకిల్ క్యారేజ్ ఉంటుంది బ్యాక్ సైడ్. ఆ క్యారేజ్ ఒక వేలు పెట్టి ఆ వేలుతో వాడు మేనేజ్ చేయడం చూసిన నేను. అది జస్ట్ చూస్తే జస్ట్ వాడు టచ్ చేసే సైకిల్ నిలబడుతుంది అంటే వాడు అంత గ్రిప్ సంపాదించిండు. ఆ తర్వాత రోజుల్లో వాడు సైకిల్ని ఉతికి ఆరేసినాడు, అట్లా దొక్కాడు. ఈ టుక్ టైం. వాడు పిచ్చోడు కాదు. ఓషో ఒక సందర్భంలో చెప్పాడు, సైకిల్ మాత్రం ఎవరు నేర్పించకుండా నేర్చుకుంటాను, ఒంటరిగా నేర్చుకున్నాడు. అంటే ఒంటరిగా నేర్చుకున్నప్పుడు ఏమవుతుంది, నీకు ఐడియాస్ వస్తాయి, నువ్వే ఆలోచించాలి, నువ్వే పట్టుకోవాలి. అది అట్లా పడిపోతుంది, ఇట్లా పడిపోతుంది, దమాక్ ఖరాబ్ అవుతుంది. ఆ తర్వాత మెల్లగా ఇట్లా ఒక రాయి పెట్టి ఇట్లా పడిపోతుంది. ఆ తర్వాత మెల్లగా డౌన్లోకి వెళ్ళి ఇట్లా పైడల్ మీద కాలు పెడితే కొంచెం ముందు పోయి భయం ఏమో కింద పెట్టినావు. స్లోలీ యూ గెట్ ఎ గ్రిప్. సైకిల్ విషయంలోనే అక్కడెక్కడ నువ్వు ఫీల్ అవ్వట్లే, అందుకే నీకు సైకిల్ వస్తుంది. ఎప్పుడు రాదు తెలుసా, వేరే వాళ్ళంతా నవ్వారనుకో వాడు సైకిల్ వదిలేస్తాడు, వాడు మూర్ఖుడు. నవ్వే వాళ్ళని వదిలే సైకిల్ పట్టుకున్నవాడు జ్ఞాని కదా. ఇప్పుడు నీవు ఒక కొత్త కిరాణా షాప్కి వెళ్తే భయం ఏందని, ఆడెవడు, వాడికి ఏం సంబంధం? అనవసరంగా నీ మనసులో వాడికి ఎందుకు ఒక ప్లేస్ ఇచ్చావు? నువ్వు వెళ్ళింది కందిపప్పు కొనడానికి, వాడిని చూడడానికి కాదు. దేనికోసం వెళ్ళావో
అది మర్చిపోవద్దు, దాన్నే చూడాలి. ఇది అది ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు చాలామంది దేవాలయాలకు వెళ్తారు, దైవం కోసం వెళ్తారు. రమణ మహర్షి మంచి ఉంటుంది కదా, ఒక ఆయన వచ్చారంట, వచ్చి ఒక 2 రోజులు ఉండి, భగవాన్ మీ కిచెన్లో ఏం జరుగుతుందో తెలుసా అన్న. ఏం జరుగుతుంది అంటే, కరప్షన్ జరుగుతుంది. కూరగాయల కోసం డబ్బులు ఇస్తే ఆ కిచెన్లో ఉన్నవాడు డబ్బులు కొంచెం నొక్కేసి మిగతాదంతా కూరగాయలు తెస్తున్నాడు. అవునా? మీరు మీరు ఏదో యాక్షన్ తీసుకోవాలి. ఏమనలేదు, 2 రోజులు లేదు, రోజు చెప్తున్నాను. 4 రోజులు కోపం వచ్చింది ఆ వ్యక్తికి. ఏం భగవాన్ మీకు అన్నీ తెలుసట్టు, ఈ చిన్న విషయం మీరేం పట్టించుకోవట్లేదు. అప్పుడు ఆయన చెప్పిందంటే, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు? కిచెన్ సెట్ చేయడానికా? రియల్లీ? లేదా నీ దమ్మాకు సెట్ చేసుకోండి. ఎక్కడ లేనిది ఇక్కడ ఉందని వచ్చినావు నువ్వు. ఇక్కడికి వచ్చి కూడా నీ పాత మైండ్తోనే ఆపరేట్ చేస్తున్నావు నా కొడుకు. ఏ ఊర్లో ఉన్నా నువ్వు ఇదే చూస్తావు. ఇక్కడికి వచ్చింది నువ్వు ఆనందం అంటే ఏంటో తెలుసుకోవడానికో, జీవితం యొక్క పరమార్థం తెలుసుకోవడానికి. ఇంకోటి, నువ్వు చెప్తే తప్ప నాకు తెలియదు అనుకుంటున్నావా? ఎవడెవడు ఏం చేస్తున్నావు నాకు అంతా తెలుసు, నేనే చేయనిస్తున్నా. ఇప్పుడు చెప్పు, నువ్వెవడు మధ్యన వాడిని చేయొద్దని చెప్పడానికి? నువ్వు ఎందుకు వచ్చినావో ఆ పని మర్చిపోయినావు ఆల్రెడీ. చాలామంది మర్చిపోతారు. అంతెందుకు స్పీచ్ ఇస్తే ఏ సబ్జెక్ట్ మాట్లాడతారు మర్చిపోయేటో వెళ్ళిపోతారు. యాక్చువల్గా అదే షుడ్ రిమెంబర్. మనం అది ఇంకా ఎవరు చేసినా అలానే అయిపోతుంది. ఇప్పుడు నేను చెప్పిన వదిలిపెట్టిన 3 hours మాట్లాడినా చెప్పిన మర్చిపోతున్నా. అట్లనే నువ్వు భూమి మీదకి ఎందుకు వచ్చినావు అది మర్చిపోకు. నువ్వు ఎందుకు వచ్చినావు నీ పని నువ్వు చేసుకోవడానికి. మామిడి చెట్టు ఎందుకు వచ్చింది? మామిడి కలిగడానికి. అది చింత చెట్టును చూసి ఆహా నేను కూడా చింతగా అయిపోయింది, పీకింది, ఆఫ్ ట్రాక్. సో చెప్పుల్ని మర్చిపోము, మనం లైఫ్ కోర్ని ఎట్లా మర్చిపోతాం అబ్బా మనం? జస్ట్ థింక్ అబౌట్ ఇట్. కుక్క మురగడం మర్చిపోవట్లేదు. నేను అమెరికాలో పోయినప్పుడు ఎయిర్పోర్ట్లో అందరిని నిలబెట్టారు క్యూలో. జస్ట్ అబౌట్ టు ఫ్లైట్ ఎక్కాలి. మంచి ఇంత లావు ఎత్తుతున్న పోలీసులు వచ్చారు. ఇంతే ఉంది కుక్క పిల్ల, ఇత్తుంది అది. అంటే ఇటు జానని ఇటు ఎత్తుకింది, బాడీ ఇట్లా నేల కత్తుకొని ఉంది. ఏదో ఐ స్పోక్ టు ఏ జెంటిల్మెన్ దేర్. అంటే ఏం చేస్తున్నారంటే, దట్ డాగ్ ఈస్ హ్యావింగ్, అంటే అది డాగ్ ఒక స్పెషల్ ట్రైట్ ఉంది దానికి. దాని ట్రైనింగ్ ఇచ్చారు. అది ఏ బ్యాగులో యాపిల్ పండు ఉందో పట్టుకుంటుంది. దట్స్ ఆల్. ఇప్పుడు అక్కడ ఉన్నవాడు ఏ నేషనల్, ఎంత ఎత్తున్నాడు, ఎంతలా ఉన్నాడు, ఎవరి బ్యాగులో ఎంత క్యాష్ ఉంది, ఎవరికి పైల్స్ ఉంది, దానికి సంబంధం లేదు. అది అట్లా లైన్లో నడుచుకుంటూ పోయి ఓ అంటే ఆ బ్యాగ్ ఓపెన్ చేస్తే యాపిల్ పండు ఉంది అంతే. దానికి అట్లా ట్రైన్ చేశారు. నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా. అది ఎప్పుడు మర్చిపోదు యాపిల్ పండు స్మెల్ని. అట్లా అది ఎగ్జిస్టెన్స్లో తనకు ఒక ఉనికి ఉంది. అట్లా నీ ఉనికికి మూలమైన దాన్ని పట్టుకొని అట్లా నిలిచిపో. రెండోది, ప్రాపంచికంగా నీ పని ఏది ఉంటే దాన్ని పట్టుకొని అట్లా పనిచేస్తూ. ఇంకా మిగతా అడ్డమైన దాన్ని నీ మనసులోకి వెల్కమ్ చెప్పకూడదు. సరే చెప్పకూడదంటే హఠాత్తుగా నువ్వు ఎట్లా క్లోజ్ చేస్తావు? ఎక్కడో చోట బిగిన్ చేయాలి. ఇక్కడ ఏదో ఒక థాట్ని పట్టుకొని కొంతకాలం కొనసాగితే ఇట్ వర్క్స్. జంప్ అవ్వకూడదు. ఇప్పుడు మనం మల్టీప్లెక్స్ పోతాం కదరా, మొత్తం 5 స్క్రీన్లు 6 స్క్రీన్లు ఉంటాయి. 3 గంటలు ఒకటే స్క్రీన్ చూస్తున్నామా లేదా? ఎందుకు 5 నిమిషాలు ఇక్కడ, ఇంకో 5 నిమిషాలు ఇంకో స్క్రీన్ చూడొచ్చు కదా. అంటే ఫిక్స్ అవ్వాలి. బట్టల షాప్కి వెళ్తేనే ఒక బట్ట మనదని ఫిక్స్ అవుతాం. అట్లా ఇప్పుడు నేను చెప్పిన స్టేట్మెంట్స్లో ఒక స్టేట్మెంట్ తీసుకో. అక్కడి నుంచి ఒక కపుల్ ఆఫ్ మంత్స్ నడవాలి. చెప్పులే 6 నెలలు నడుపుతాం. మరి ఒక ఆలోచన 1 సంవత్సరం అన్న మనం చూడకపోతే ఎట్లా? ఉత్తుత్తగానే నీకు అర్థమైపోవాలి, అట్లా కుదరదు. ఇంపాసిబుల్ అది. త్వరగా అంటే అసలు లేట్ అయిపోతుంది. యూ కీప్ ఆన్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ యువర్ లైఫ్. ఈచ్ మూమెంట్లో అట్లా చూడు. ఇప్పుడు నువ్వు రోడ్డు మీద వెళ్ళు, హఠాత్తుగా ఫియర్ వచ్చింది. ఎందుకు వచ్చింది? కొత్త వ్యక్తి అనుకోవడం వల్ల. ఓకే, స్టేట్మెంట్ ఏంది? ఇక్కడ ఎవడు కొత్త వ్యక్తి లేడు, నాకు పరిచయం లేని వ్యక్తి కొత్త వ్యక్తి కాదు. ఇది అవగాహన. మళ్ళీ ఒకసారి కళ్ళు ఓపెన్ చేసి చూడు. ఇంకా భయం ఏందో అక్కడ కూర్చో. నాకు పరిచయం లేని వ్యక్తి అంతే, కొత్త వ్యక్తి కాదు. ఇక్కడ కొత్త వ్యక్తులు ఎవరు లేరు, అందరు నాలో భాగంగానే ఉన్నారు. సరే, మళ్ళీ జాతులు కులాలు అన్నీ వేరే, పరిచయం లేదు అంతే. ఇంట్లో అమ్మ దగ్గర ఎందుకు భయం అవుతలేదు? పరిచయం ఉంది కనుక. ఓకే, పరిచయం అనేది అంత ఇంపార్టెంట్ కాదు. సో
శ్వాస నార్మలైజ్ చేయి, మళ్ళీ ఓపెన్ చేయి. 5వసారికి నీకు ఫియర్ వెళ్ళి ఒక్కడి దగ్గర ఫియర్ పోతే అందరి దగ్గర పోతుంది. నేను ఇప్పుడు ఈ రోడ్డు మీద సైకిల్ తొక్కడం నేర్చుకున్నా, ఇది ఏ దేశంలో తొక్కడానికి వస్తుంది కదా. సో ఇది అంత సింపుల్. ఇది ఫ్యూ డేస్లో ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. కానీ మనసు అంత ఇది అర్థం చేసుకోలేకపోతుంది. అంటే ఇందులో అర్థం చేసుకోవడానికి ఏముంది? మేము మన ఫ్రెడ్ నుంచి ఫిలాసఫీని అర్థం చేసుకుంటున్నావా, లేకపోతే క్వాంటమ్ ఫిజిక్స్ అయ్యింది. పరిచయం లేనంత మాత్రాన, నీలా కనబడనంత మాత్రాన భయపడక్కర్లే. నీకు ఎప్పటి నుంచో పరిచయం ఉంటేనే పరిచయం ఉన్నట్టు కాదు, నీకు అలవాటు అయింది. యూస్ టు ఇట్. ఇంట్లో ఉన్న వాళ్ళు అలవాటు అయ్యారు మనకు. ఇక్కడ అలవాటు అవ్వడం, అందరూ కొత్త వ్యక్తులని గుర్తుపెట్టు. పరిచయం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కొత్త ఎవరు లేరా, ఎంత లేదా, అందరు నాలో భాగమే. సమ్హౌ యూ జస్ట్ ఎక్కడో చోట ఏదో ఒక థాట్ని పట్టుకొని చూడాలి, దాని యొక్క ఇంపాక్ట్ చూస్తే నీ ఫియర్ వెళ్ళిపోతుంది. చాలామంది కూడా ఈ చిన్న ఎందుకు ఇట్లా చేయాలి అంటే ఆ ఫియర్ వల్ల నీకు ఎప్పుడూ ప్రాబ్లమే. నువ్వు వేరే దేశం పోయినా, ఎక్కడ పోయినా మనుషులు ఉంటారు. నువ్వు మనుషులు లేకపోతే భయం, మనుషులు ఉంటే భయం, వాళ్ళు నీ దగ్గరికి వస్తే భయం, నీ దూరం పోతే భయం, నవ్వుతే రకరకాల భయాలు ఉంటాయి. ఇవన్నీ కారణం ఏంది? ఎవరో వాళ్ళు, వేరే వాళ్ళు అన్న స్టేజ్ ఫియర్ ఉంటుంది కదా అందరికి. ఎందుకు ఉంటుంది? వీళ్ళు ఎవరో వేరే వాళ్ళు, వీళ్ళ ముందు నేను మాట్లాడుతున్నాను, నేను సరిగ్గా మాట్లాడకపోతే నవ్వుతారేమో, ఇట్లా ఒక్కొక్క ఆలోచన నువ్వు భయపడతావు. అదే మామూలుగా స్టేజ్ లేకపోతే అద్భుతంగా మాట్లాడతాను. నేను కూడా చిన్న కథ చదివా, అప్పట్లో స్వాతిలో వచ్చేవి. ఒక మనవరాలికి ప్రతిరోజు తాత సంగీతం నేర్పిస్తూ ఉంటాడు, అద్భుతంగా పాడుతుంది అసలు. ఒకసారి కాన్సర్ట్ అంటే ఓకే అంటుంది, మొత్తం చీరగిర కట్టుకొని బుట్టు గిట్టు పెట్టుకొని తయారై ఇట్లా కూర్చుంటుంది. ఎదురుగా 100 మంది ఉంటారు, అని భయపడి పారు. ఇది దండం పెట్టి తాత నాకు వస్తే సంగీతం ఎట్టి పీకి. తాత చెప్తాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఏమైందిరా, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్? నేను అందరికీ నాకు భయం అంతమ్మా. సరే వద్దులే కదా, నువ్వు పాడుకుందులే. తాత తెలివైన వాడు, ఇప్పుడు భయం పోగొట్టాలి చెప్పాడు ఫిలాసఫికల్. వాళ్ళంతా ఇప్పుడు నా ముందైతే ఎందుకు భయం అయితే లేదు, నువ్వు మా తాతవు కాబట్టి. అందులో ఉన్నది ఒక మీ తాత, మీ అత్తమ్మ అనుకోరాదే, అసలు వినడం లేదు. సరే ఇప్పటి నుంచి ఒక ప్రాక్టీస్ చేద్దామని, లెట్స్ సింగ్ క్లోజ్ ఐస్. రాత్రిపూట ఒక 1 month నడిచింది. చక్కగా కళ్ళు మూసుకొని 2 hours కళ్ళు తెరిచేదే లేదు, శబ్దాన్ని పట్టుకో. ఇప్పుడు కళ్ళు తెరిస్తే 1000 మంది ఉన్నారు. ఆ రోజు డోర్ ఓపెన్. ఈ 2 hours నువ్వు కళ్ళు మూసుకోవడం వల్ల, వాళ్ళని చూడకపోవడం వల్ల, నువ్వు ఒక్కదాన్ని పాడుతున్నావు అనుకోవడం వల్ల అద్భుతంగా పాడు. కళ్ళు తెరిచిన వాళ్ళు ఉన్నారు, కళ్ళు మూసిన వాళ్ళు ఉన్నారు. కళ్ళు తెరిచిన వాళ్ళని పట్టించుకో, కళ్ళు మూసిన వాళ్ళని పట్టించుకో. అర్థం సమ్వేర్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. అది రకరకాలుగా అర్థమవుతుంది. నేనే చెప్తున్నా, ఇప్పుడు మాటలుగా అర్థమవుతుంది, కొన్నిసార్లు కొడితే అర్థమవుతుంది, కొన్నిసార్లు గెంటేస్తే అర్థమవుతుంది. ఎక్కడో చోట టచ్ అవ్వాలి మైండ్కి. ఎట్లా టచ్ అవ్వాలి? బలంగా. ఇప్పుడు బాగా ఆకలినప్పుడు ఫుడ్ టచ్ అవుతుంది మనకి, ఎండ వడదెబ్బ కొట్టినప్పుడు వాటర్ టచ్ అవుతుంది, అట్లా టచ్ కావాలి. ఊరికే కూర్చొని సుత్తేసుకోవడానికి కాదు ఇదంతా. ఇది నీ కోర్ని మార్చడానికి నేను మాట్లాడుతున్నాను నీతోటి. నాకు తెలుసు టక్కున మారదు, మళ్ళీ మాట్లాడతా, ఇంకో 5 సార్లు మాట్లాడతా. ఇప్పుడు మన ఇద్దరం కలిసి రోడ్డు మీదకి వెళ్దాం, అక్కడ వచ్చేవాడు నీ బామ్మడిది అనుకో, అంతే బాత్ కథ. మా ప్రొఫెసర్ అందరి దగ్గర అద్భుతంగా మాట్లాడతాడు రా వాళ్ళు. వాళ్ళ ఎంఆర్ఓ దగ్గర పోగానే కాళ్ళు ఉంటుంది, అదేదో గ్లిచ్ అన్నట్టు. అసలు వీడి దగ్గరకు పోతే నేను అసలు తడబడతాను, సెలవు పడడానికి వెళ్తాను, వాడు ఏదో అంటాడు, నేను సెలవు బయటకు వచ్చి అనుకుంటున్నా ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నా అసలు. అంటే ఎంఆర్ఓ పై ఆఫీసరు, అతను నేను కన్విన్స్ చేయాలన్న థాట్ అతను భయపెడతాను. అక్కడ పోగానే డగ్మగా. అసలు నేనేం చెప్పానంటే, మీ ఎన్నో వెనక నేనున్నా అనుకుని నాతో మాట్లాడు. ఐడియా బాగుందిరా. నాకు ఫోన్ చేసినారా, ఎంఆర్ఓ రూమ్లోకి వెళ్తున్నా నేను. ఓకే, ఎక్కడున్నావు నువ్వు? నేను ఇప్పుడు ఎక్కడున్నా? ఎంఆర్ఓ వెనుకొని నిలబడే ఉన్నావు. పోగానే హాయ్ ఎవరికి చెప్తావు, నమస్కారం ఎవరికి పెడతావు? నీకే పెడతారా? వస్తుంది బంద్ చేద్దాం దాన్ని. వద్దు లోపవర్ మోడ దాన్నే వద్దు ఉందా. ఇప్పుడు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి నమస్కారం ఎవరికన్నాడు? నాకు. నేను లేను అక్కడ. ఆ తర్వాత నాకు చెప్తున్నాడు, ఆ పండగ కదా సెలవు ఎలా అనుకుంటున్నా, అదే
అయితే ఎంఆర్ఓ ఏమైనా నరసింహారావు హ్యాపీగా ఉన్నావు ఏదో లేండి సార్ రైట్ మళ్ళా వస్తారా అబ్బాయి అన్నట్టు ఓ ఏంది జోష్లు ఉన్నావు అన్నాడు. ఒక్కసారి ఆయన సార్ వాళ్ళు వస్తారు. సో అదంతా చిన్న విషయం. చిన్నపిల్లలు ఎందుకు హాయిగా ఉంటారంటే వాళ్ళకి స్వపర భేదాలు రాలేదు కాబట్టి. సో భయం గురించి పుస్తకాలు చదివి వేస్ట్. నీ ఎదురుగా ఉన్నది నీకు సపరేట్ అనుకుంటే భయం అవుతుంది. దట్స్ ఆల్. సపరేట్ ఎందుకు కాదు, ఎగ్జిస్టెన్షియల్ లెవెల్లో కాదు. అవసరమైతే కుల మత విషయాల్లో సపరేటే అనుకుందాం, ఆస్తుల విషయంలో సపరేట్, శరీర ధర్మంలో సపరేట్ ఒప్పుకుంటున్నా, పైపైన సపరేట్ ఉందాం. కానీ కోర్లు వాడు నేను పెద్ద తేడా కదని తెలుసుకున్న భయం. దట్స్ హౌ యూ డీల్ థింగ్స్. ఇప్పుడున్న సమురాయ్ అని విన్నారా పేరు? ఓకే, ఆ సమురాయ్ వాడు ఫైట్ చేస్తాడు. వాళ్ళు ఆ సమురాయ్ అన్న క్షణమే వాడు ఈజ్ రెడీ టు డై. ద లాస్ట్ సమురాయ్ అన్న సినిమా చూడండి, ఎప్పుడు భలే ఉంటుంది. సమురాయ్ వాడు ఇప్పుడు దానికి యుద్ధంలో ఓడిపోయారు. ఇప్పుడు ఆ ఓడిపోయిన గెలిచిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సమురాయిలే, వాడు సమురాయ్. నౌ యూ లాస్ట్ ద బ్యాటిల్, ఏం చేస్తావు నెక్స్ట్ అంటే అందరికి సమురాయ్కి ముందే చెప్పారు. నమస్కరించి వాడితోనే కత్తి అడిగి ఇట్లా పొడుచుకుని ఇట్లా చచ్చిపోతారని. ఎందుకో తెలుసా, వాడు ఎప్పటికీ మరణించని లేడని తెలుసుకుంటున్నాడు. తెలుసుకొని ఆ పని చేశాడు. హీఈస్ ఓన్లీ కిల్లింగ్ ద బాడీ, హీ స్పిరిట్ నెవర్ డైస్ అన్న ఒక స్ఫురణలో ఆ చేష్ట చేస్తారు. మనకి ఒక జపనీస్ వర్డ్ ఉంది, హరాకిరి అంటారు. ఇప్పుడు మన ట్రెడిషన్స్ అన్నీ పోయినాయి, ఎందుకంటే మనం ప్రతిదాన్ని మన భయం పర్స్పెక్టివ్లో చూస్తున్నాం కాబట్టి, ఈ ప్రపంచం అర్థం చేసుకోదు కాబట్టి చాలా ట్రెడిషన్స్ అన్నీ పోయి అందులో ఇంత నెగిటివిటీ ఏం లేదు. హరాకిరి, ఒక వ్యక్తి ఇక జీవితాన్ని మొత్తం జీవించిన తర్వాత అందరిని పిలుస్తారు, పిలిచి మంచి బెడ్ వేసుకొని కూర్చుంటారు. తను ఏమైనా ప్రవచనం ఇస్తాడు, అందరు నమస్కారం పెడతాడు. ఓకే, ఐఎమ్ లీవింగ్ దిస్ ఫ్రమ్ దిస్ వరల్డ్, ఇంకేమైనా ప్రశ్న ఉంటే అడగండి అంటే నాది అయిపోయింది, ఐఎమ్ డన్ అంటాం కదా. బంధువుల ఇంటికి వెళ్తానమ్మా ఇంకా చాలు, అట్లా ఇంక వెళ్తున్నాను మా భూమి నుంచి. చిన్న కత్తి ఉంటుంది, ఒక పర్టికులర్ స్పాట్లో అట్లా పొడుచుకొని అట్లా ఉండి అట్లా చచ్చిపోతారు అనమాట. అదంతా చూస్తారు. ఇవన్నీ ఉన్నాయి. కానీ మన భయం వల్ల అమ్మో ఇది తప్పు అంటున్నాం, కానీ వాడి స్థితిలోకి వెళ్తే చాలా బాగుంటుంది. అందుకని ఇప్పుడు మన ఇద్దరం ఫిజికల్గా కనిపిస్తున్న మై అండర్స్టాండింగ్ అండ్ యువర్ అండర్స్టాండింగ్ జమీనాసన ఫరక్ ఉంటుంది. చూడడానికి సేమ్ ఉండొచ్చు, కొరడతో కొడితే నువ్వు అబ్బా అనొచ్చు, నేను అబ్బా అనొచ్చు, కానీ దాన్ని తీసుకునే విధానంలో నా వైఖరి వేరే ఉంటుంది, నీ వైఖరి వేరే ఉంటుంది. సో ఆ వైఖరి గురించి మనం మాట్లాడుతున్నాం. అందుకని డోంట్ టేక్ లైఫ్ టూ సీరియస్లీ. తర్వాత అనుకోవడాలు మాని, దీని గురించి అనుకోకుండా చూడడమే సాక్షి అంటే. ఒక చిన్న కథ విన్నా, అది చెప్పి ముగిద్దాం, మళ్ళీ మాట్లాడుకుందాం. ఒక రాజకుమారుడు అనుకున్నట్టు దాని కోడేని, ఇప్పుడు చెప్పుకోండి పరిస్థితి. పోయి గంప కింద కూర్చున్నాడు, అనుకున్నాడు కదా. అనుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, కోడి ఏం చేయాలి, గంప కింద ఉండడమే కాదు, మధ్యన కుక్కు అంటున్నాడు. దాంతో రాజకుడికి దమాక్ ఖరాబ్ అయింది. నెక్స్ట్ యువరాజు అవుతాడు అనుకుంటే వీడు కోడేండి ఏంద్రా నాయన అని మంత్రితో చెప్పించిండు, భార్యతో చెప్పించిండు, గర్ల్ఫ్రెండ్తో చెప్పించిండు, బంధువులతో చెప్పించు, ఎవరు చెప్పినా సరే నేను కోడి అండి అంటున్నాడు. వాడికి ఎట్లా చెప్తాం ఇప్పుడు ఒక సిద్ధాంతం ఇరుక్కున్న వాళ్ళందరూ కోళ్ళే. వాడు వినడు, వాడు ఎంత చెప్పినా కుక్క అంటాడు వాడు. ఇక నేను ఎలాగో మరణించే సమయం వచ్చింది, వీడు రాజేటట్లేడని ఇట్లా చచ్చిపోతుంటే అప్పుడు ఎవరో చెప్పారు, ఒక మాస్టర్ ఉన్నాడు, వై డోంట్ యూ కాంటాక్ట్ హిమ్, ఎవడు చెప్పినా మారట్లేదండి, ఒక్కసారి నా గురించి ట్రై చేయండి. ఆ మాస్టర్ వచ్చి, వాట్ ఈస్ ద ప్రాబ్లం అంటే, వాడు అనుకుంటున్నాడు కాదు కదా కాదు, ఎలా మారుస్తారు మరి అనుకుంటున్నాడు కదా. అయ్యో వాడిని మార్చడం నా ఉద్దేశం కాదు, వాడే మారాలి. వాడు కోడి అనుకుంటే అక్కడి నుంచి ఆపరేట్ చేయాలి. మనం నువ్వు మనిషివని చెప్తే వాడి కోడి పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలి. వాడు ఏం చేయాలంటే ఇంకో గంప పట్టుకురాన్నమాట. వీడియోలో గంప కింద కూస్తున్నాడు, అన్నాడు. ఎవరు అన్నట వీడు, నేను కోడిని అన్నాడు. అవునా, మన ఇద్దరం కోళ్ళు అయితే 2 గంపలు ఎందుకు, నా గంప కిందకి వచ్చి అన్నాడు. నేను వేరే కోళ్ళతో నేను సపరేట్ కోడి అన్నాడు. రోజు 5-10 నిమిషాలే గంప కిందకి వచ్చేది, మన ఇద్దరం ఆడుకునేది గంప కింద. మిగతా టైంలో నీ గంప నీదే, నా గంప నాదే. ఓకే రైట్, కొక్క అన్నాడు. వాడికి ఎక్కడ లేని అంటే మోటివేషన్ వచ్చేసింది, అమ్మ నాకు కోడి జత దొరికింది. ఒక 4 రోజులు మాట్లాడుకున్నానంట గంప కింద. అది ఇప్పుడు రాజు చెప్పి రావద్దు ఇటు పక్క, బికాజ్ నేను ఇప్పుడు కోడిలాగా వాడితో మాట్లాడుతున్న తర్వాత వాడు కోడి మీద నాకు తెలుస్తుంది. తొందర ఎందుకు, వాడు మారాలి అంతే కదా, ఇప్పటికిప్పుడు ఎవడు మారడు. ఆ తర్వాత
ఒకరోజు వాడు భయపడుతున్నాంట ఈ గురువు. ఏమైందంటే ఈ రాజ్యంలో ఈరోజు కోళ్ళని బలిస్తున్నారంట. అంటే మనం కూడా బలిస్తారు. నేనైతే ఇద్దాం అనుకుంటున్నాను, నేనైతే కోడిని కాదు, కోడి అనుకుని ఇంతకాలం భ్రమ వల్ల నేను కోడిని కాదని చెప్పేసి వదిలేస్తారు. నేనైతే వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోయి నెక్స్ట్ వాడు కత్తి తీసుకొనే వచ్చాడు. నేను రాజకుమారుని, నేను కోడిని కాదన్నాడు. అవునా, అయితే రా అన్నాడు. సో అట్లా ఏదో ఒక చిన్న పద్ధతి ఉంటుంది. ఒక పిల్లవాడు కరెంటు పోల్ ఎక్కి కిందికి దిగట్లేదంట, నేను ముట్టుకుంటాను. ఆ పేరెంట్స్ సర్పంచ్ అందరూ వచ్చారు, దిగుబాబు అంటే దిగట్లే. కరెంట్ పోల్ దగ్గరికి వెళ్తే నేను ముట్టుకుంటా, మీరు దగ్గర రావద్దు అంటున్నాడు. ఎంతమంది చెప్పినా బిస్కెట్లు ఇచ్చా, చాక్లెట్ ఇచ్చినా, ఏమి ఇచ్చినా. అక్కడి నుంచి ఒక యువకుడు వచ్చాడు. వాట్ ఈస్ ద ప్రాబ్లం అంటే వాడు పట్టుకొని దిగట్లేదు, వాడు దింపాలి. నేను దింపుతాను అన్నాడు. అంటే అక్కడికి వెళ్తే అప్పుడు వీళ్ళతో చెప్పాడు, నేను ఇప్పుడు నేను చెప్పినట్టు వినండి, ఆరుగు చేయకండి, మీరు అంతా ట్రై చేశారు కదా. వీడు గట్టిగా అరిచాడంట ఈ యువకుడు. ఆ పిల్లవాడిని రక్షించడం నా ఉద్దేశం కాదు, నా పని మీద నేను వచ్చినా, నేను సరదాగా స్తంభం మీద ఆడుకుంటా, నేను వాడు సస్తేంది బతేంది అన్నాడు. దాంతో పిల్లవాడు పట్టుకుని రిలాక్స్ అయిపోయాడు. ఎందుకంటే వాడిని కాపాడడం కోసం రావట్లేదు కదా. వీడు స్తంభాన్ని పట్టుకున్నాడు. యాక్సెస్ దొరికింది చూడు, దొరికిందంటే చూడు, నువ్వు కరెంట్ పోల్ పట్టుకొని సావు, ఆడికెళ్ళి దుంకు, నాకు సంబంధం లేదు, నన్ను డిస్టర్బ్ చేస్తావు, పై వలుగుతాను. నేనేం డిస్టర్బ్ చేయను, ఆడుకో అన్నాడు. ఇప్పుడు ఒక 3 పైకి ఎందుకు ఎక్కుతాయి, నీ పోల్ అబ్బే, ఈ గవర్నమెంట్ పోల్, నువ్వు ఎట్లా ఎక్కినావు, నేను ఎక్కుతా, నీకు నాకేం సంబంధం లే అన్నాడు. సూపర్. ఇంకొంచెం దగ్గరికి వెళ్ళాడు. ఆల్మోస్ట్ 3 ఫీట్ల దగ్గర 5 నిమిషాలు ఆగిన తర్వాత అన్నాడు. చూశాడు వాడు, వచ్చిందో మాట చెప్పాడు. చెప్పగానే అమ్మ అని దిగి పరిగెత్తుకుని వచ్చినాడు. అది పేరెంట్స్ ఆశ్చర్యం, ఏం చెప్పావు బాబు అంటే అది చెప్పేది కదా. వాడికి అర్థమైంది నేనేం చెప్పాను. జస్ట్ కాళ్ళ మధ్య ఇది కోసేస్తాను అండి. వాడికి ఎవ్రీథింగ్, వాడికి అది ఇంపార్టెంట్ అనిపించింది వాడికి. అంటే ఏది చెప్తే అర్థమవుతో అది చెప్పడం అనేది ఇంపార్టెంట్. కొన్నిసార్లు తెలియక మనం చాలా చెప్తాం. మనం అంతా చెప్పేది ఎందుకంటే రైట్ వర్డ్ కోసమే. అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా, ఇన్ని టాక్స్ ఎందుకు చేస్తున్నా, ఐ డోంట్ నో. ఎదుటి వ్యక్తి ఎవరో కొన్నిసార్లు తెలుసు, కొన్నిసార్లు తెలియదు. చాలాసార్లు నేను ఒక్క మాట చెప్తే మారిపోయిన వాళ్ళు ఉన్నారు. కొన్నిసార్లు సంవత్సరం చెప్పినా ఇంకా అర్థం కావట్లేదు అనే వాళ్ళు ఉన్నారు. అంతా కరెక్టే. అందుకని ఈరోజు 2-3 స్టేట్మెంట్స్ ఏంది, అనుకోవడం మానేయి. నువ్వు అనుకోకపోయినా జరిగేది జరుగుతుంది, దాన్ని జరగని. రెండవది, ఇక్కడ ఎవ్వరూ నీకు బాహ్యంగా అంటే ప్రత్యేకంగా వేరే వ్యక్తులు ఎవరు లేరు, తద్వారా నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి కాదు. రెండోది, నీ గురించి జనాలకు ఆలోచించే ఓపిక కానీ తీరిక కానీ లేదు. నువ్వు ఒక అనామకుడివి, నువ్వు ఒక నోబడి, ఇంకా చెప్పాలంటే ఇన్సిగ్నిఫికెంట్ హ్యూమన్ బీయింగ్. అందుకని నీ గురించి ఎవడు ఆలోచించడు. నువ్వు అనవసరంగా పరిచయం కాకు. ఇక్కడికి వచ్చింది మామిడి చెట్టు ఎందుకు వచ్చింది భూమి మీదకి, మామిడికాయలు వేయడానికి. అట్లా నువ్వెందుకు వచ్చినావు, నీ పని ఏదో నువ్వు చేసుకోవడానికి. అది మర్చిపో. మన చెప్పులను ఎట్లయితే మర్చిపోమో నీ మూలతత్వాన్ని నువ్వు ఎప్పుడు మర్చిపోవద్దు. ఇప్పుడు ఈ చెప్పులకు బురదంటే ఏం చేస్తావు, ఎందుకు అంటే దాని ఒరిజినల్ స్టేట్ని చూడడానికే. అంటే నీ ఒరిజినల్ స్టేట్ ఎందుకు కనుక్కోవడానికి చిన్న దృష్టి సారించు. నీ ఒరిజినల్ స్టేట్ ఏంటంటే నిరంజనునివి, నీ మనస్సుకు ఏ మరకలు అంటుకోకుండా చూసుకోవడమే నీ పని. దట్స్ వాట్ యువర్ లైఫ్ వర్క్ ఈస్. ప్రాపంచికంగా ఉద్యోగం చేద్దు, పెళ్లి చేసుకుందు, బట్ ఏం చేసినా నీ మనసుకు మరకలు అంటది. అది ఇప్పటికిప్పుడే రాదు. సైకిలే ఒక 1 మంత్ పడుతుంది, ఇది సంవత్సరం పట్టొచ్చు. పర్వాలే, సంవత్సరం అనేది ఇట్స్ నాట్ ఎ బిగ్ టైం. ఈరోజే అర్థం కావచ్చు, అయినా గుడ్. ఇట్ ఇస్ హియర్ అండ్ నౌ. ఇప్పుడే అర్థం అవ్వచ్చు, హఠాత్తుగా స్ఫురించవచ్చు. ఓకే, లెట్స్ ఓపెన్ ద డోర్ అండ్ వెయిట్ ఫర్ ద లైట్ టు కమ్. అందుకని అట్లా అనుకుందాం. నీకు అనిపించిన మాట్లాడుతూ ఉండు, ఊరికే ఓపెన్ అప్. దాంతోపాటు కొన్ని ఐడియాస్ తీసుకొని ఇప్పుడు ఇంటికి వెళ్తావు కదా, మీ ఇంట్లోనే నడుస్తున్నాను అనుకుంటూ పో. ఎందుకంటే ఇల్లంతా మీ ఇల్లు అనుకో, మీ ఇంట్లోనే కొందరు తిరుగుతున్నారు అనుకో. ఎందుకంటే మీ ఇల్లు నువ్వు అనుకోవడమే అబద్ధం ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ ఇల్లు అయినా. అలాంటప్పుడు ఈ భూమి అంతా నీ ఇల్లు అనుకోవడం అది కూడా మంచి అబద్ధమే. ఏదో డాక్యుమెంటేషన్ ఉన్నంత మాత్రాన ఒక 6 ఏళ్ళు ఒక ఇంట్లో ఉన్నంత మాత్రం నీది అయిపోతుందా? అట్లేం కాదు, నువ్వు అనుకుంటున్నావు. అందుకని అది అనుకోకు, ఇది అనుకోకు. లేదా అది అనుకున్నావు కదా, దానికి ఇంకో అనుకోవడాన్ని జోడించు. మొత్తం హైదరాబాద్ అంతా నాది. ఇంట్లో ఎట్లయితే కేర్ఫుల్గా ఉంటావో హైదరాబాద్లో కేర్ఫుల్గా ఉంటావు. ఇంట్లో ఎట్లయితే వస్తువులు కిందేవో హైదరాబాద్లో వస్తువులు కిందే. ఇంట్లో ఎట్లయితే మనుషులతో మంచిగా ఉంటావో, మంచిగా ఉండకపోతే మంచిగా ఉండు. యు ఆర్ నాట్ హియర్ టు డిస్టర్బ్ ఎనీవే.
నిన్ను డిస్టర్బ్ చేస్తే నీకు ఎట్లా నచ్చదో ఎవరిని డిస్టర్బ్ చేయడం కూడా నువ్వు చేయకూడదు అట్లా. అందుకని అట్లా ఒక బ్రాడ్ అండర్స్టాండింగ్తో కదలడం మొదలు పెట్టాలి. వస్తుంది చిన్న చిన్న ఫియర్ వస్తుంది, కూర్చొని బ్రీత్ నార్మల్ చేయాలి. ఆ టైంలో మనుషుల దిక్కు చూడకూడదు, ఆకాశం దిక్కు చూడు, భూమి దిక్కు చూడు, చెట్టు దిక్కు చూడు, ఏకదం నార్మల్ అయిపోతుంది. నీకు ఎప్పుడన్నా మంచి మెడిటేషన్, చెట్టు గ్రీనరీని చూడడం, జస్ట్ లుక్ ఎట్ ద శ్వాసను నార్మల్గా పెట్టు, మంచి గ్రీనరీని ఒక పావు గంట చూడు, పాట అనుకుంటా మంచి హాయి ట్రై చేయి. ఇట్ వర్క్స్ మిరాక్యులస్లీ. చలో పోదాంపా.